హలో అందరికి. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అన్నమాట. సో ఈ రోజు సెల్ఫ్ గ్రూమింగ్ మేకప్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైతే వేసుకోబుద్ది కాదో వాళ్ళకి వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఓన్లీ కాంపాక్ట్ పౌడర్, మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్, లిప్స్టిక్, ఒక కాజల్, లైనర్ ఉంటే చాలు. చాలు మనము ఈ లుక్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో సింపుల్ గా చాలా కొన్ని ప్రోడక్ట్స్ తోని నేను మేకప్ చూపిస్తాను. సో అందరూ కన్సీలర్, ఫౌండేషన్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకి ఈ లుక్ అనేది నచ్చుతుంది అనమాట. సో ఏం లేదు, మీరు కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటే కాంపాక్ట్ పౌడర్ తీసుకోండి, లేదంటే బీబీ పౌడర్స్ దొరికితే బీబీ పౌడర్స్ కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా పాండ్స్ కానీ ఇట్లా సంతూర్ పౌడర్స్ ఏవైనా నార్మల్ పౌడర్లు కూడా యూజ్ చేయొచ్చు. అయితే కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో నా షేడ్ పౌడర్ నేను తీసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో వచ్చే సిలికాన్ పఫ్స్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే నార్మల్ పఫ్స్, మన ఇంట్లో పఫ్స్ ఉంటాయి కదా, సో ఈ పఫ్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే బ్రష్ తోని యూజ్ చేస్తున్నాను. బ్రష్ తో ఏంటంటే ఎక్కువ మనకి బ్లెండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ప్యాచ్ గా కాకుండా మంచిగా బ్లెండ్ అయినట్టు ఉంటుంది. సో నేను అందుకే బ్రష్ యూజ్ చేస్తున్నాను. సో మీరు ఏం లేదండి, ఇట్లా తీసుకోండి, డ్యాబ్ చేయండి. డ్యాబ్ చేసి నార్మల్గా మిర్రర్, మీరు అద్దంలో వేసుకుంటే ఎవరు, ఎందుకంటే ఆగమాగం వేసుకోరనుకో ఆగమాగం అవుతుంది. సో అండర్ ఐస్ కింద ఇట్లా నార్మల్గా ఇట్లా అనండి, సారీ, ఇట్లా అనండి. సో ఇట్లా అనడం వల్ల ఏంటంటే మంచిగా అది బ్లెండ్ అయిపోతుంది కాంపాక్ట్ పౌడర్, ప్యాచ్ ఎఫెక్ట్ ఉండదు. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఇట్లా తీసుకుంటారు కదా ప్రోడక్ట్, ఏదైతే డార్క్ సర్కిల్స్ కానీ ఏమన్నా మీకు ఉంటే ఇట్లా నార్మల్గా ఇట్లా పెట్టి డార్క్ చేయండి. ఎక్కువ ఎక్కువ ప్రోడక్ట్ తీసుకోకండి, తక్కువ తీసుకోండి. ఏదైనా డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గర, సో లేని దగ్గర నార్మల్గా తీసుకొని సో ఇట్లా మొత్తం ఫేస్ మొత్తం పౌడర్ అనేది అప్లై చేయండి. సో ఐ పైన కూడా వేయండి, ఎందుకంటే కొంచెం ఐ పైన నార్మల్ ఫోర్ హెడ్ మీద కూడా ఈ హెయిర్ లైన్ ఉంటుంది కదా, హెయిర్ లైన్ కి ఇక్కడ కూడా ఇట్లా ఒక ఉత్తి బ్రష్ తోనండి, ఏం పౌడర్ తీసుకోకుండా ఉత్తి బ్రష్ తోని, లేదంటే ఉత్తి నార్మల్ పఫ్ ఉంటుంది కదా పఫ్ తోని ఇట్లానండి, ఇట్లా. ఎందుకంటే ఈ హెయిర్ లైన్ కి ఇక్కడ డిఫరెన్స్ అనిపిస్తుంది, హెయిర్ లైన్ కి ఇక్కడ డిఫరెన్స్ అనిపిస్తుంది, అందుకని ఇది అనేది కవర్ చేయడం మస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది అనమాట మీ గ్రూమింగ్ అనేది. సో మీరు మళ్ళీ మొత్తం ఇయర్స్ కి కూడా వేయాలి, ఇయర్స్ కి కూడా మస్ట్ యూజ్ చేయాలి. ఇయర్స్ కి, చిన్ కి, మళ్ళీ ఇక్కడ మొత్తం యూజ్ చేసేసేయండి. సో మీకు ఏం హైలైటర్ అవన్నీ అవసరం ఉన్నాయి అనమాట. సో నేను కొంచెం వేసుకుంటున్నాను. ఇంకా ఒకవేళ మీకు కొంచెం డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే కాంపాక్ట్ పౌడర్ తోని అవి కవర్ అవ్వట్లే అంటే, మీకు ముందు వీడియోలో నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో తర్వాత. సో మీకు కావాలంటే కమెంట్ చేయండి, డిస్కలరేషన్ గురించి ఒక వీడియో చేద్దాము. సో నేనైతే బొట్టు పెట్టుకుంటున్నా, బొట్టు లేకపోతే మనం బోడి బోడి ఉంటాము. సో ఎంతమందికి ఇట్లా అనిపిస్తుంది బొట్టు పెట్టుకోకపోతే ఏదో డల్గా ఉన్నట్టు, లేకపోతే ఇప్పుడు ఏడ్చినట్టు, అట్లా డల్ అనిపిస్తుంది అనమాట. బొట్టుతోని అందం బయటకు వస్తుంది. సో లిప్ బామ్ నేను ముందే అప్లై చేద్దాం అనుకున్నా, కాకపోతే మర్చిపోయినా. లిప్ బామ్ అప్లై చేయండి, లిప్ బామ్ మస్ట్. మీరు లిప్ బామ్ యూజ్ చేయకపోతే ఇక బిస్కెట్ అయినట్టే. సో నెక్స్ట్ ఐబ్రో స్కెచ్ కానీ ఐబ్రో పెన్సిల్ కానీ ఏదన్నా మీ ఇష్టం, ఐబ్రో ఏదైనా తీసుకోండి, పౌడర్ కానీ ఏదైనా. సో మనకి ఇట్లా దొరుకుతాయి. స్కెచ్కే బ్రష్ ఉంటుంది మనకి, మళ్ళా బ్రష్ సపరేట్ ఏం సపరేట్ అవసరం లేదు. సో ఇది ఉంది కదా, ఈ క్రేయాన్ చూపిస్తాను ఆవిడ. సో ఇది కనిపిస్తుంది, ఇట్లా క్రేయాన్ దొరుకుతుంది. సో క్రేయాన్ తీసుకొని ఐబ్రో పెన్సిల్ అనండి ఏదైనా అనొచ్చు. సో మీరు నార్మల్గా
నేను ఐబ్రోస్ నా షేప్ లేవు. ఎందుకంటే నా షేప్ పోయినాయి అనమాట ఐబ్రోస్. అందుకని చెప్పేసి నేను లైట్‌గా ఇట్లా ఎక్కువ థిక్ గాకుండా నార్మల్‌గా అప్లై చేస్తున్నాను. మీరు కొంచెం థిక్ ఐబ్రో అనేది థిక్ చేసుకోండి. నాది ఒకటి పోయింది ఐబ్రో ఇక్కడ. ఇది పర్ఫెక్ట్ ఉందని. సో, దీన్ని ఒక 1 మంత్ దాకా చేపియకుండా అట్లనే ఉంచి కొంచెం మంచిగా పెరిగినాక చేపించుకుందామని చేపించుకుంటలేను. సో, నెక్స్ట్ లైనర్ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు లిప్ బామ్ పెట్టాను కాబట్టి కొంచెం సేపు లిప్ బామ్ అబ్జర్వ్ కావాలి లిప్స్‌కి. సో, లైనర్ తీసుకొని ఇట్లా ఎక్సెస్ అనేది తీసేసి కొంచెం నాది హూడెడ్ ఐస్. హూడెడ్ ఐస్ అంటే ఏంటంటే ఇక్కడ మన ఐబ్రో కింద పార్ట్ అనేది లావుంటది. ఐస్ ఓపెన్ చేస్తే ఈ ఈ ఎక్కువ ఉన్న స్కిన్ ఐ పైన పడేది హూడెడ్ ఐస్ అంటారు. సో, అందుకే నేను వింగ్ ఐలైనర్ పెట్టుకోను. నార్మల్ ఒక సన్నగా పెట్టి అంతే ఎడ్జ్‌తోని మర్జ్ చేసేస్తా. వింగ్ పెడితే ఏందంటే నేను ఓపెన్ చేసినా కూడా వింగ్ కనిపియదు. ఐస్ చిన్నగా కనిపిస్తాయి ఇంకా. సో, ఇదొక చిన్న టిప్ అన్నమాట. ఎవరికైతే నాలాగా హూడెడ్ ఐస్ ఉంటే సో, నేనైతే ఇప్పుడు అప్లై చేస్తానన్నమాట. సో ఇట్లుంది కదా! స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సన్నగా అప్లై చేస్తాను నేను. ఎందుకంటే నా హూడెడ్ ఐస్ కాబట్టి లైనర్‌కి ఒక స్టోరీ ఉంది. సో, ఐలైనర్‌కి నాకు ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. సో, మీకు ఆ స్టోరీ కావాలంటే చెప్పుర్రి. ఏదో ఒక వీడియోలో చెప్తా. లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా పెద్ద స్టోరీ ఉంది. లైనర్ స్టోరీ. సో, వింగ్ పెడతలేను నేను. ఓన్లీ ఇట్లా మర్జ్ చేసేస్తున్నానన్నమాట. సో, నాకు లైనర్ గాని, కాజల్ గాని వాడను. కానీ ఇష్టం పెట్టుకోవాలని. సో, మస్కారా అంటే నాకు మస్త్ అంటే మస్త్ ఇష్టం. నా లాషెస్ మంచిగా ఉంటాయన్నమాట. ఫేక్‌వి లాషెస్ పెట్టుకునే అవసరం ఉండదు. నాకు మస్కారా ఇష్టం గానీ, ఇప్పుడు నాకు పొద్దున్నుంచి నేను బయటికెళ్ళిన బ్యాంక్ పనుండే. ఐస్ కొంచెం డస్ట్ పడి ఇట్లా వాటర్ వచ్చినట్టు అయితున్నాయి. మళ్ళీ ఇప్పుడు మస్కారా పెట్టి దాన్ని ఇగ ఆగమాగం చేయాలనుకుంటలేను. రేపు పొద్దుగాల మనం మళ్ళీ సలూన్‌కి ఉరుకుడే ఇగ అందుకనేసి. సో, లైనర్ పెట్టిన కాబట్టి లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. సో, మనము ఏమి లేదు ఇందులో ఓన్లీ కాంపాక్ట్ పౌడర్, లిప్ బామ్, ఐలైనర్, ఐబ్రో అంతే. లిప్‌స్టిక్ పెట్టుకోవచ్చు. కొంచెం డార్క్ అయితే డార్క్, లైట్ అయితే లైట్. మీ ఫేవరెట్ లిప్‌స్టిక్ పెట్టుకోండి. ఒక లిప్ లైనర్ మాత్రం తీసుకోండి. లిప్ లైనర్ లిప్ ఓవర్‌లైన్ చేద్దాము. ఎందుకంటే మనం హెవీ లుక్ క్రియేట్ చేయట్లేదు కదా! సింపుల్ లుక్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి లిప్ లైనర్ వల్ల కొంచెం సింపుల్‌గా కొంచెం హెవీగా అనిపిస్తది. అంటే ఓవరాల్‌గా మీ మేకప్ మంచిగా అనిపిస్తదనమాట. సో, అందుకనేసి నేను లిప్ లైనర్ అనేది అందరూ యూజ్ చేయండి. సో, నేనిక్కడ లిప్ లైనర్ పెడుతున్నానన్నమాట. మాట్లాడుతుంటే అక్కడ ఇక్కడ అంటుతుంది. మాట్లాడకుండా ఉండాలిప్పుడు. మన మనతోని కాని కాని పని. సో, లిప్ లైనరు డార్క్ స్వీట్ బ్యూటీ అన్నమాట. షేడ్ కావాలంటే చెప్పుర్రి నెక్స్ట్ వీడియోలో చెప్తా. షేడ్ నంబర్ 2 ఇది మీడియం రెడ్ అన్నమాట. సో, మీరు న్యూడ్ లిప్‌స్టిక్ తీసుకోండి. సో, నేను ఇది షేడ్ నంబర్ 22 రోజ్ డార్క్ అంట. ఎప్పుడో కొన్నా, దేనికో కొన్నా ఇప్పుడు పనికొస్తుంది. సో, తీసుకొని న్యూడ్ షేడ్ ఇది ఇట్లా కనిపించిందా? కనిపిస్తుందా? హ్మ్. సో, ఇట్లా పెట్టుకొని ఎక్కువ పెట్టుకోకుర్రి. ఎందుకంటే ఇది మనం న్యాచురల్‌గా క్రియేట్ చేస్తున్నాం. అంటే నో మేకప్ లుక్ లాగా. కానీ కాదు. ఏస్తూనే ఉన్నాం మేకప్‌లు స్టెప్ బై స్టెప్ గానీ నో మేకప్ లుక్ అన్నమాట. సో, ఏం చేయాలంటే ఇగ మన ఏళ్ళు యూజ్ చేయాలిప్పుడు. ఇట్లా నార్మల్‌గా లిప్ లైనర్‌కి లిప్‌స్టిక్ స్మడ్జ్ చేయాలన్నమాట.
ఇట్లా లైనర్ కి లిప్స్టిక్ కి ఇట్లా బ్లెండింగ్ చేయాలి. ఇట్లా ప్లంప్ చేయండి. ఇట్లా 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 గట్టిగా అనకూరి అలా ఇట్లానండి. అంతే. ఓకే, అయిపోయింది మన మేకప్. నో మేకప్ లుక్. సో మీకు దీంట్లో మస్కారా పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో నేను మేకప్ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట. సో నా లైనర్ సన్నగా పెట్టుకుంటా నేను. ఎందుకు అనేది మీకు హోలీ గురించి స్టోరీ చెప్పిన కాబట్టి లైనర్ గురించి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. అది ఎప్పుడైనా వీడియోలో చెప్తాను నేను. సో లైనర్కి ఒక పెద్ద స్టోరీ ఉంది నేను నేర్చుకునేటప్పుడు. సో ఒక లైనర్ నేను మస్తు రోజులు నేర్చుకున్నా, నాకు రాలేదన్నమాట. సో చాలా రోజులే పట్టింది లైనర్ నేర్చుకోనికే. కొంతమందికి కొన్ని లేట్గా వస్తాయి కదా, అట్లా మనకి లైనర్ లేట్గా వచ్చిందనమాట. సో మీకు ఈ లుక్ మేకప్ లుక్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. న్యాచురల్గా చేస్తా ఇప్పటి నుంచి వీడియోలు. ఎందుకంటే మనం మొత్తం నాది హార్ష్ తెలంగాణ ఉంటుంది అనమాట. ఇప్పుడిప్పుడే మనం వీడియోలు పెట్టడం కొంచెం ముందు చేయాలనేసి అంత నేను తెలంగాణ ఎక్కువ మాట్లాడతలేను. సో ఇప్పటి నుంచి ఫిక్స్ అయినా వ్యూస్ వచ్చినా రాకపోయినా ఏమైనా అని న్యాచురల్గా దిగాలి వీడియోలు అనేసి. సో ఇంతే, నేను ఇట్లనే రెడీ అయితే ఎడికైనా పోతే ముందు ముందు వీడియోస్లో కలర్ కలర్ కరెక్టింగ్ కానీ డిస్కలరేషన్ కవర్ చేయడం ఎట్లా, డార్క్ స్పాట్స్ కవర్ చేయడం ఎట్లా, ఇంకొకటి హెయిర్ గురించి అయితే నేను తీయలేను వీడియోలు. ఎందుకంటే మన జుట్టే ఇంత ఉంటుంది, సన్నగా ఉంటుంది. నేను ఏం చూపించాలో మీకు వీడియోలలో, నా జుట్టు చిన్నగా ఉంటుంది, నాకు చూపించాలని ఉంటుంది కానీ కొంచెమన్నా హెయిర్ వాల్యూమ్ ఉన్న వాళ్ళు, కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళు లేరు. అట్లా అని హెయిర్‌వి కష్టమే. వీలైతే సలూన్‌లో వాళ్ళకి చేసినప్పుడు ఎప్పుడైనా వీడియో తీయనీకి ట్రై చేస్తాను. హెయిర్‌వి కూడా తీయాలని ఉంది కానీ మన జుట్టు దేవుడు ఇంత ఇచ్చింది కాబట్టి మనం దాంట్లోనే సంతోషంగా ఉండాలి. ఏం చేస్తాం, లేని దాన్ని పట్టుకొని బాధపడే కంటే ఉన్నదాన్ని పట్టుకొని మంచిగా చేయడం అనేది నేర్చుకోవాలి. మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో చెప్పకుండా అంతే ఈ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఎట్లా అనిపిస్తుంది వీడియోస్ అనేది కూడా కామెంట్ చేయండి. సో ముందు ముందు వీడియోస్ కావాలి కరెక్టింగ్ గురించి అంటే చెప్పండి, నేను చేస్తాను. మీరు చెప్పినా చేస్తా, చెప్పకుండా చేస్తా, అంతే. ఈ వీడియోలోనైతే ఫౌండేషన్ ఏం యూజ్ చేయలేదు. కలర్ కరెక్టింగ్ ఉంటాయి కొన్ని. సో కొంతమందికి డార్క్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో ఓన్లీ బ్రష్ తోని బ్లెండ్ చేయడానికి ట్రై చేయండి. పఫ్ యూజ్ చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర కాంపాక్ట్ పౌడర్ లేకపోతే నార్మల్ పాండ్స్ పౌడర్, ఏ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. లిప్స్టిక్, లైనర్, మస్కారా, కాజల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి, నేను కాజల్ పెట్టుకోలేదు, ముచ్చట్ల పడి మర్చిపోయినా. సో కాజల్ లైనర్, మస్కారా, లిప్స్టిక్, లిప్ లైనర్, ఒక కాంపాక్ట్ పౌడర్ ఉంటే మీరు ఈ లుక్ మంచిగా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఎట్లా అనిపించింది అనేది కమెంట్ ఎట్లుంది అనేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. సో ఇది నా మేకప్. కొంచెం ఐస్ నుంచి వాటర్ వస్తున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.